భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లికే శఠగోపమా? నిత్యం భక్తులతో కిటకిటలాడే ఆలయానికి ఇంత కష్టమా? అమ్మవారి నిధులకే భద్రత కరువా? విచారణలో అధికారుల గోప్యత దేనికి సంకేతం? ఇదంతా ఎక్కడా అనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లి ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయం. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కామాక్షితాయి దర్శనం కోసం ప్రతినిత్యం వేలాది మంది భక్తులు ఆలయానికి విచ్చేస్తూ ఉంటారు. ఆలయానికి వచ్చే భక్తులు స్వామి అమ్మవార్లకు ఇచ్చే కానుకలు, ఆర్జిత సేవా టికెట్లు, దర్శన టికెట్లు, హుండీ కలెక్షన్, అద్దెలు, లీజులు వంటివి కలుపుకుంటే ఏటా 10 కోట్ల రూపాయల వరకు ఈ ఆలయానికి ఆదాయం వస్తుందనే అంచనా. ఇక పూజారి ప్లేట్ కలెక్షన్లు కూడా ఈ ఆలయంలో భారీగానే ఉంటాయి. ఆలయానికి వచ్చే భక్తులు పూజారుల ప్లేట్ల కలెక్షన్లు కూడా అధికంగా ఇస్తూ ఉంటారు. ఇవి కాకుండా దాతల విరాళాలతో చేసే పూజా కార్యక్రమాలు సైతం ఇక్కడ జోరుగా సాగుతూ ఉంటాయి. ఇలాంటి కార్యక్రమాలకు దాతలు అందించిన జమ ఖర్చులను ఖచ్చితంగా ఆలయ రికార్డులలో నమోదు చేయాలి. కానీ ఇవేమీ ఆలయ అధికారులు పట్టించుకోకుండా దాతలు ఇచ్చే విరాళాలను పక్కదారి పట్టిస్తున్నారని ఇటీవల కాలంలో విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాక అవుట్ సోర్సింగ్ లో గత 5 ఏళ్లుగా ఇష్టారాజ్యంగా కొందరిని ఉద్యోగాల్లో నియమించారు. పూజారుల హారతి ప్లేట్ల కలెక్షన్లు హుండీలోనే వెయ్యాలనేది నిబంధన ఉంది. కానీ లక్షల రూపాయల్లో వస్తున్న హారతి ప్లేట్ల కలెక్షన్లను పూజారులే కైంకర్యం చేస్తున్నారని భక్తుల నుండి ఆరోపణలొస్తున్నాయి. వివిధ మార్గాలలో ఆలయానికి వచ్చే ఆదాయం గండికొట్టడంతో ఆలయ ఖజానాలో నిధులు ఖాళీ అవుతున్నాయి. గత 2 నెలలుగా ఆలయంలో పనిచేసే సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇలా మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయ పాలన పూర్తిగా గాడి తప్పడంతో భక్తుల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయంలో అవినీతి జరుగుతుందని ఆరోపణలు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆమె స్పందించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దృష్టికి ఈ విషయాలన్నీ తీసుకువెళ్లారు. ఈ క్రమంలో జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో జరిగిన వ్యవహారాలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ విచారణకు ఆదేశించింది. దేవాదాయ శాఖ గుంటూరు డిప్యూటీ కమిషనర్ మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 14న ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆ తర్వాత గురువారం నుండి శనివారం వరకు డీసీ మహేష్ రెడ్డి, మాలకొండ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, రాష్ట్ర కమిషనరేట్ సూపరింటెండెంట్ సిబ్బందితో కలిసి మొత్తం 8 మంది ఆలయ రికార్డులను గోప్యంగా పరిశీలించారు. ఈ పరిశీలనలో 5 ఏళ్లలో వచ్చిన ఆదాయం, జమా ఖర్చుల వివరాలు, ఆలయ భూములు, ఆలయ ఉద్యోగుల నియామకం, చేసిన అభివృద్ధి పనులు, కోటి కుంకుమార్చన, కుంభాభిషేకంతో పాటు దాతల విరాళాలు తదితర అంశాలను పరిశీలించి రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
అయితే ఆలయ ఉద్యోగులు 50 మందికి బదులు 75 మంది ఉండడం, సుప్రీంకోర్టు ఉత్తర్వులను గాలికొదిలేసి హారతి ప్లేట్ కలెక్షన్లను అధికార అనధికార అర్చకులకు వదిలేయడం తదితర అంశాలపై వివరాలు నమోదు చేసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో 66 లక్షల రూపాయలు ఆలయ ఖాతాలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆ నగదును మాయం చేసి ఆలయాన్ని అప్పుల పాలు చేశారని జోరుగా చర్చ జరుగుతుంది. అన్ని కోణాలలో రికార్డులను పరిశీలించిన అధికారులు కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు ప్రచారమూ సాగుతుంది. త్వరలో ఉన్నతాధికారులకు విచారణ నివేదికలను అందిస్తారని, ఆ తరువాత చర్యలు తప్పమంటున్నారు. ఇప్పటికే మాజీ చైర్మన్, ఈవోలకు, పూజారులకు అధికారులు నోటీసుల సమాచారం. ఎంత జరుగుతున్నా అధికారుల వద్ద నుంచి స్పష్టత ఎందుకు రావడం లేదనేది భక్తులు గుసగుసలాడుతున్నారు. ఆలయంలో అధికారులు చేసిన విచారణను బహిర్గతం చేసి కామాక్షమ్మ భక్తులకు నిజ నిజాలు తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవినీతి చేసుకుంటూ వెళితే రాబోయే కాలంలో మల్లికార్జున సమేత కామాక్షితాయి ఆలయానికి విరాళాలను ఇచ్చేందుకు భక్తులు వెనకాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా పాలక మండలిని ఏర్పాటు చేస్తూ వెళుతుండటంతో భారీ అవినీతి జరుగుతూ పోతుంటే ఆఖరికి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగే అవకాశాలు ఉన్నాయని భక్తులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.